ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం గోవిందాపురం గ్రామంలో మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు 38 లక్షల రూపాయలతో నిర్మించనున్న మ్యాజిక్ డ్రైన్ల నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ శంకుస్థాపన చేశారు. అనంతరం గోవిందాపురం సర్పంచ్ కమ్మిల వెంకటేశ్వర అధ్యక్షతన నిర్వహించిన సభలో నవీన్ మాట్లాడుతూ జగ్గంపేట నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమం జరగాలంటే ఒక్క జ్యోతుల నెహ్రూ వల్లే సాధ్యమని, ఈ రోజు ప్రభుత్వం సూపర్ 6 హామీలు అమలు చేస్తూనే గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, డ్రైన్లు, మౌలిక సదుపాయాలు కల్పిస్తుంది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు కృతజ్ఞతలు తెలియజేయాలని అన్నారు. నియోజకవర్గంలో గోవిందాపురం నుంచి మ్యాజిక్ డ్రైన్లు నిర్మాణం ప్రారంభిస్తున్నామన్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలతో పాటు జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా కూడా నియోజకవర్గంలో అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, ముఖ్యంగా పెళ్లి కానుకని పేద పిల్లల మోములో చిరునవ్వులు చిందించే విధంగా అందిస్తున్నామని నవీన్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, కొల్లు రామకృష్ణ, దేవరపల్లి మూర్తి, నీలం శ్రీను, ఎంపీడీఓ చంద్రశేఖర్, పంచాయతీ సెక్రటరీ, ఉపాధి హామీ ఈసీ, ఏపీఓ సిబ్బంది పాల్గొన్నారు. ఓకే సార్. మొత్తం నవీన్కి ఇలా ఉన్నారు. మా కుటుంబాన్ని ఆదరించి మీ అందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేసుకున్నాం సోదరులారా. చాలా సంతోషం. ఈరోజు గవర్నమెంట్ వచ్చి సంవత్సరంన్నర కాలంలోని కూడా సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చాలా చేయడం జరిగింది. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫ్రీ సిలిండర్లు ఇచ్చారు, రైతుకి ఉపయోగపడ్డారు, అలాగే ఫ్రీ బస్ ఇచ్చారు, అలాగే పిల్లలు చదువుకోవడానికి డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా అభివృద్ధిని కూడా చేయడం జరిగింది. ఈ సంవత్సరాల కాలంలోని కూడా సీసీ రోడ్లు వేసుకున్నాం, బీటీ రోడ్లు వేసుకున్నాం. అంటే సంక్షేమాన్ని, అభివృద్ధిని కూడా రెండు కళ్ళుగా తీసుకుని ప్యారలల్ గా పర్యటిస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు అని చెప్పక తప్పదు సోదరులారా. అటువంటి వ్యక్తిని మనం ఆదరించాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో ఏ గ్రాంట్ వచ్చినా సరే, ఏ వచ్చినా సరే
ముందుగా జగ్గంపేట నియోజకవర్గానికి హెచ్చు మొత్తంలో తీసుకొచ్చే వ్యక్తి జ్యోతుల నెహ్రూ గారు అని చెప్పక తప్పదు సోదరులారా. అటువంటి వ్యక్తిని కూడా మనం ఆదరించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మ్యాజిక్ డ్రైన్ నే తీసుకుంటే ఈరోజు మోడల్ గా రాష్ట్రంలోనే ఏ నియోజకవర్గంలోని కూడా మొదలెట్లేదు. మోడల్ గా ఈ గోవిందపురాన్ని తీసుకుని 38 లక్షలతోటి ఈరోజు మ్యాజిక్ డ్రైన్ తీసుకోవడం జరిగింది. ఈ మ్యాజిక్ డ్రైన్ అన్నది చంద్రబాబు నాయుడు గారి కళ. ఇంకుడు కొట్లు ఇచ్చేవారు పూర్వకాలంలో, దాంట్లో భాగంగానే ఈరోజు మ్యాజిక్ డ్రైన్. ఇది ఎంత ఉపయోగమో ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. ఈరోజు మనం దోమలు కుడుతున్నాయి అంటే డ్రైన్ శుభ్రంగా లేకపోవడం వల్ల దోమలు కుడతాయి. అవి మనల్ని కుడతాయి. కొట్టడం వల్ల విష జ్వరాలు వస్తాయి, ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఇటువంటి సమస్యలు లేకుండా ఎప్పటి నీరు అప్పుడే భూమిలో ఇంకిపోయినట్టయితే అటువంటి సమస్యలు ఉండకూడదు, రాకూడదు అనే ఒక సదుద్దేశంతో ఈ మ్యాజిక్ డ్రైన్ తీసుకోవడం జరిగింది. ఇదే కాదు, ఈ మ్యాజిక్ డ్రైన్ వల్ల భూమిలోని వాటర్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. ఇవన్నీ కూడా ఆలోచించుకుని దాని ఆలోచనలోని ఈ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా గోవిందపురాన్ని ఇచ్చారు అంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారిని, ఇక్కడ జ్యోతుల నెహ్రూ గారిని ప్రత్యేకంగా అభినందించాల్సిన అవసరం ఉంది సోదరులారా. ఇదే కాదు, చాలా కార్యక్రమాలు తీసుకుందాం. దానికి మీ సహాయ సహకారాలు అవసరం. ఏ కార్యక్రమం తీసుకున్నా సరే ప్రజల తోడ్పాటు కూడా ఉన్నప్పుడే అభివృద్ధి చెందుతాం మనం. ఈ గ్రామంలో మట్టి రోడ్లు లేకుండా సీసీ రోడ్లు వేసిన ఘనత జ్యోతుల నెహ్రూ గారిది, చంద్రబాబు నాయుడు గారిది. మళ్ళీ తర్వాత ఇంకో గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ ఒక్క రోడ్డు అన్నా సరే ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ గ్రామంలో ఏ అభివృద్ధి కార్యక్రమం తీసుకున్నా సరే. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.